కాదు, ఈ రోజున పంచాంగ శ్రవణం కూడా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. పండితులు రాబోయే సంవత్సరానికి సంబంధించిన గ్రహగతులు, వర్షపాతం, వ్యవసాయం, ఆర్థిక పరిస్థితులపై అంచనాలు వినిపిస్తారు. ఈ విధంగా ఉగాది పండుగ మన సంస్కృతిని మాత్రమే కాకుండా జీవన తత్వాన్ని కూడా తెలియచేసి గొప్ప సంప్రదాయంగా నిలుస్తుంది. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరానికి ఓ ప్రత్యేక నామం ఉండడంతో పాటు ఆ పేరుకు అనుగుణంగా ఫలితాలు ఉంటాయని విశ్వాసం ఉంది. పరాభవనామ సంవత్సరం సాధారణంగా సవాళ్లను ఎదుర్కొనే కాలంగా భావించినప్పటికీ కృషి చేసేవారికి మంచి ఫలితాలు లభించే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. వ్యవసాయ రంగంలో మిశ్రమ ఫలితాలు కనిపించొచ్చని, వర్షపాతం కూడా కొంతవరకు అస్థిరంగా ఉండే సూచనలున్నాయని అంచనా. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ సహనం, పట్టుదలతో ముందుకు సాగితే విజయాలు సాధించొచ్చని సూచిస్తున్నారు. ఆరోగ్యం, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా ఈ పరాభవనామ సంవత్సరం కష్టాలను అధిగమించి ముందుకు సాగే శక్తినిచ్చే కాలంగా భావిస్తున్నారు. మొత్తానికి ఉగాది అనేది కేవలం పండుగ మాత్రమే కాదు, జీవితం ఎలా ఎదుర్కోవాలో చెప్పే గొప్ప సందేశం. సుఖం, దుఃఖం రెండూ సమానంగా స్వీకరించాలి, ఆశతో ముందుకు సాగాలి. ఇదే ఉగాది ఇచ్చే అసలు భావం. ఈ ఉగాది మీ అందరి జీవితాలలో ఆనందం, ఆయురారోగ్యాలు నింపాలని కోరుకుంటూ మీకు రాజ్ న్యూస్ ఛానల్ తరపున ఉగాది శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ ఉగాది.